నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వార్తలు చదువుతుంది మీ మాధురి. 884 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల వెల్లడి. నారా లోకేష్ 100 రోజుల కార్యాచరణతో మంచి ఫలితాలు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టిప్పర్ డ్రైవర్లపై ఎమ్మెల్యే బత్తుల తీవ్ర ఆగ్రహం నియోజకవర్గం ప్రాంతంలో ఆకస్మిక పర్యటనలు. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలుపుదల చేయాలి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ర్యాలీ మానవహారం. చందా సత్రం అభివృద్ధికి 1.50 కోట్ల నిధులు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారిన 884 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ లో రైతులకు సాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1040 ఎత్తిపోతల పథకాల్లో 156 పనిచేస్తున్నాయని, వైకాపా ప్రభుత్వ నిర్వహణకు నిధులివ్వని కారణంగా మిగతావి మూతపడ్డాయన్నారు. పాడైన మోటార్లకు రిపేర్లు చేయించి కొత్త పైపులు అమర్చి ఇతరత్ర పనులు పూర్తి చేసి ఆ పథకాల్ని తిరిగి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీనివల్ల 8 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుందని, నిర్వహణకు ఏటా ఇబ్బంది లేకుండా 10 ఏళ్ల పాటు ప్రైవేటు సంస్థకు బాధ్యతలు అప్పగిస్తామని, నిధుల్ని ప్రభుత్వం సమకూర్చుతుందన్నారు. ప్రైవేట్ ఏజెన్సీ ఎంపికకు టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి వివరించారు. గోదావరి డెల్టా ఆధునికీకరణకు సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేస్తున్నాం. డెల్టాలో ప్రస్తుత పరిస్థితిపై 14 కోట్లతో చేపట్టిన సర్వే ఇటీవలే పూర్తయింది. ఎల్నినో ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాం. బుడమేరుకు వరదలొస్తే విజయవాడ ముంపునకు గురికాకుండా తగు చర్యలు చేపడతామన్నారు. వైకాపా నేతలు నాపై చేస్తున్న దుష్ప్రచారంపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అన్నారు. 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఈరోజు మాకు పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని ఈరోజు మాకు ఆయన నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే కాటన్ బ్యారేజీ మీ అందరికీ తెలుసు. కాటన్ మహాశయుడు ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణం చేస్తే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయంటే పట్టించుకునేటువంటి పాపాన లేదు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజ్ గేట్లను 150 కోట్ల రూపాయలు నిధులిచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్ ఇచ్చాం. ఈ యొక్క జూన్ నెలలోనే ఆ యొక్క కాటన్ బ్యారేజ్కి సంబంధించినటువంటి గేట్స్కి మరి వేళ ఆ పనుల్ని ప్రారంభించాలనేటువంటిది ఒకటి. అదేవిధంగా పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాలు ఈ జూలై నెలలోనే ఆ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ను కూడా ప్రారంభించి ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి విషయం. అదేవిధంగా గుంటూరు ఛానల్ మోడరేషన్ మీ అందరికీ తెలుసు. మరి ఆ వర్క్ కూడా మొన్ననే మనం నిధులు శాంక్షన్ చేసాం. ఈ జూలై నెలలో ఆ యొక్క గుంటూరు ఛానల్ ఫౌండేషన్ వర్క్స్ను కూడా మనం శంకుస్థాపన చేసుకోవాలనేది కూడా డేట్ ఫిక్స్ చేయడం జరిగింది. అదేవిధంగా తుంగభద్ర గేట్లు మీ అందరికీ తెలుసు. తుంగభద్ర అంటే మరి రాయలసీమకి అది కూడా ఆయువు పట్టు. నేను ఇంతకుముందే చెప్పాను, నేను రాయలసీమ బిడ్డ అనుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి తుంగభద్ర గేట్లు ప్రమాదభరితంగా ఉన్నా ఆయనకి పట్టల, కనీసం తుంగభద్ర గేట్ల వైపు కన్నెత్తి చూడల. అటువంటి పరిస్థితిలో మనం అధికారంలోకి వచ్చినటువంటి మొదటి సంవత్సరం మనం చూసాం. 2024 సీజన్లో 19వ గేటు కొట్టుకుపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కన్నూరు నాయుడు గారిని పంపించి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాటర్ ఫ్లో ఉన్నటువంటి సమయంలో కర్ణాటక ప్రభుత్వం సైతం వాటర్ ఫ్లో ఉండగా మనం గేట్ని బిగించలేమని చెప్పి అప్పటికి 60-70 టీఎంసీల నీరు ఉన్నటువంటి వాటిని కూడా బయటికి మరి రిలీజ్ చేసేసుకుని అక్కడ రైతాంగానికి కూడా ఒక పంటను వదులుకోవాలని పిలిపించినటువంటి దశలో చంద్రబాబు నాయుడు గారు కన్నూరు నాయుడు గారిని పంపించి వాటర్ ఫ్లో ఉండగానే ఆ రోజు మనం స్టాప్ లాక్ గేట్ను బిగించుకోవడం ద్వారా 80 టీఎంసీ నీటిని ఆ రోజు మనం సేవ్ చేసాం. ఆ రోజే ఆ యొక్క గేటు ఒక గేటు కాదు, మొత్తం 33 గేట్లు కూడా
కొత్త గేట్లు అమర్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయమే కాదు, వాటి పనులు కూడా పూర్తయినటువంటి పరిస్థితి. తొందరలోనే ఆ తుంగభద్ర కొత్త గేట్లను కూడా ఈ యొక్క జూన్ ఏపీ శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ నగర్ మున్సిపల్ స్కూల్లో 10వ తరగతిలో 500 మార్కులు దాటిన 22 మంది విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదును ప్రోత్సాహక బహుమతిగా అందించారు. విద్యార్థులను సత్కరించి వారితో కలిసి భోజనం చేసి అభినందనలు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపట్టిన సంస్కరణలు 100 రోజుల కార్యాచరణతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతిలో అద్భుతమైన ఫలితాలు సాధించారన్నారు. తాను చదువుకున్న నెహ్రూ నగర్ పాఠశాల విద్యార్థులకు ఇచ్చిన మాట మేరకు 500 మార్కులు దాటిన వారికి కుడుపూడి సత్యబాబు 5,000 ప్రోత్సాహక నగదు బహుమతిగా అందజేయడం అభినందనీయమన్నారు. నగరంలో మున్సిపల్ పాఠశాలల అభివృద్ధికి 1,50,00,000 CSR నిధులతో భవనాల నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాది కూడా 500 మార్కులు దాటి ఎంతమంది తెచ్చుకుంటే అందరికీ 5,000 చొప్పున నగదు అందజేస్తామని ప్రకటించారు. విద్యార్థులను వారి తల్లిదండ్రులను శాలువాతో సత్కరించి 5,000 నగదు బహుమతి అందజేశారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, కూటమి నాయకులు కోసూరి చండీప్రియ, ఉప్పులూరి జానకిరామయ్య, చాపల చిన్నరాజు, దాస్యం ప్రసాద్, హెచ్ఎం ఆశా కిరణ్, డీసీడీ ఎస్తార్ రాణి, ఎంఈఓ సుబ్రహ్మణ్యం, సిఐ మురళీకృష్ణ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ ముందు మిమ్మల్ని కలిశాను. ఆ రోజు కూడా మీకు చెప్పాను, లాస్ట్ ఇయర్ 15,000, 17,000, ఫస్ట్ ఇయర్ 15,000, సెకండ్ ఇయర్ 17,000. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఆ విద్యా సంస్థ, ప్రైవేట్ విద్యా సంస్థ ద్వారా మీరు కట్టవలసిన ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఫీజు, అది ఈ ఇయర్ కూడా ఏ మార్పు లేకుండా 500 దాటిన వాళ్ళకి అదే ఫీజు ఉంచాం. గౌరవ కమిషనర్ గారు, నేను ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ప్రతినిధులతో మాట్లాడి ఉంచాం. దానితో పాటు జేఈ మెయిన్స్, నీట్, దీనికి అదనంగా తీసుకుంటారు విద్యా సంస్థలు. ఆ అదనంగా ఎంతైతే తీసుకుంటున్నారో దాంట్లో 50% డిస్కౌంట్ కూడా మీకు ఇప్పిస్తున్నామని ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నాం. అది కూడా విద్యా సంస్థ, ప్రైవేట్ కాలేజెస్ చాలా చాలా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు. వాళ్ళు ఒకటే అన్నారు, మాకు భారం లేకుండా నిర్ణయం తీసుకోండి అన్నప్పుడు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఫస్ట్ ఇయర్ 15, సెకండ్ ఇయర్ 17 ఇచ్చినప్పుడు ఈ నీట్, జేఈ మెయిన్స్కి 50% తగ్గించండి మీరు తీసుకుంటున్న ఫీజుల మీద అంటే గొప్ప మనసుతో వాళ్ళందరూ కూడా ఇంత బాగా చదువుతున్న పిల్లలకి మేము కూడా సహకారం అందించాలని వారు ముందుకు వచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియచేస్తూ, ఆనాడు 15 మందికి లాస్ట్ ఇయర్ 15 మంది ఇక్కడ 500 దాటారన్నప్పుడు కుడుపూడి సత్యబాబు గారు అనౌన్స్ చేశారు, 5,000 పర్ స్టూడెంట్ ఇస్తాను, ఇది మీకు ప్రోత్సాహం అందించడానికి, మీరు దాటిన వారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను అని అన్నప్పుడు తప్పకుండా లాస్ట్ ఇయర్ 15 మీద ఒకలైనా పెరుగుతారని నేను అనుకున్నాను. ఒకరు కాదు, 7గురిగా పెరిగి ఈరోజు 22 మంది సాధించారు విజయం. నెక్స్ట్ ఇయర్ అది 50 మందికి కూడా రీచ్ అయ్యే విధంగా కృషి చేయండి. డే 1 నుంచి ఈసారి లోకేష్ గారు వచ్చిన ఫలితాలు చూసి ఆనందంతో మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో విద్యాశాఖ కూడా ముందుకు వస్తుంది. ఫీజులు కట్టిన ఘనత మా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారిది. ఆయన దగ్గర పనిచేయడం కూడా మాకు చాలా కష్టం. ఎందుకంటే మేము పొద్దున్నే ఇక్కడ 9 కార్యక్రమం రావడానికి చాలా కష్టపడి గమ్ములు వచ్చాము అనుకుంటాం. కానీ ఆయన ఫేస్బుక్ లో 5కే సైకిల్ తప్పుకుని వీడి కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అప్పటికే అంటే ఎందుకు చెప్తామంటే అక్కడ నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిగెడుతున్నారో ఆ విధంగా రాజమండ్రిలో ఆయన పరిగెడుతూ మమ్మల్ని పరిగెట్టేస్తున్నారు. అలాంటి నాయకుడి దగ్గర పనిచేయడం కూడా చాలా కష్టం. ముఖ్యంగా మనం ఈ విషయం మీరు మరీ చెప్తున్నాం, రేపు 500 మార్కులు దాటడం అందరూ కూడా ప్రత్యేకించి సిటీ ఎమ్మెల్యే గారు మీటింగ్ పెడతారు. ఆ మీటింగ్ లో అందరూ కూడా వచ్చి మీ యొక్క కాలేజీ కూడా సెలెక్ట్ చేసుకొని ఏదైతే మీకు బాగుంటుందో అన్ని కూడా సెలెక్ట్ చేసుకుని రాబోయే రోజుల్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లో కూడా ఈ రకంగా మార్కులు సాధించాలని ఆ రోజు ఇదే వేదిక మాట ఇచ్చాం. ఎవరైతే 500 మార్కులు దాటొస్తారో అందరూ కూడా 5,000 రూపాయలు ఇస్తాము. కింద సంవత్సరం 15 మంది అయితే ఈ సంవత్సరం 22 మంది వచ్చారు. ఎమ్మెల్యే సార్కి అండ్ కుడుపూడి సత్యబాబు సార్కి అందరికీ నమస్కారం. ఈరోజు నాకు 10th క్లాస్లో 586 మార్క్స్ రావడానికి మా టీచర్స్
మా టీచర్ సపోర్ట్ ఎంతగానో ఉంది. స్టార్టింగ్ నుండి కూడా మాకు మార్నింగ్ 8కి క్లాసెస్ స్టార్ట్ చేసి ఈవినింగ్ 5 దాకా క్లాసెస్ చెప్పేవారు. మా టీచర్స్ అందరూ కూడా ఈ మార్క్స్ రావడానికి చాలా హెల్ప్ చేశారు. త్రూ అవుట్ ది ఇయర్ మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. అండ్ కుడుపూడి సత్యబాబు సార్ కూడా ఫేర్వెల్ రోజు వచ్చి 500+ వచ్చిన వాళ్ళందరికీ కూడా 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తానని చెప్పారు. దానికి ఛాలెంజ్గా తీసుకుని చాలామంది కూడా 500+ తెచ్చుకోవాలని అనుకున్నారు. ఇది కూడా 13,000తో ఫ్రీ సీట్స్ ఇప్పించారు. ఓన్లీ 13,000 ఫీజు కట్టేటట్టు. అది కూడా నాకు చాలా యూజ్ అయింది. నేను దీనికి మన ఎమ్మెల్యే సార్ని చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. పరిమితికి మించి హై స్పీడ్ ఓవర్లోడ్ తో వెళ్తున్న పలు వాహనాలను రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నేరుగా ఆపి తనిఖీలు నిర్వహించారు. టిప్పర్ల నుండి రోడ్లపై ఇసుక, మట్టి జారి పడడంపై డ్రైవర్లకు, ఓనర్లకు ఆయన తీవ్రంగా హెచ్చరికలు జారీ చేశారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఇటీవల రోడ్లపై టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు నుండి అధిక లోడు ద్వారా ఇసుక, మట్టి, ఇతర మెటీరియల్స్ జారిపడి పలు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యల్లో భాగంగా నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో సుడిగాలు పర్యటన చేశారు. టిప్పర్లపై కవర్స్ లేకుండా హైస్పీడ్ ఓవర్లోడ్తో వెళ్తున్న పలు వాహనాలను నేరుగా ఆపి డ్రైవర్లను మందలించి ఓనర్స్తో ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి ఓవర్లోడ్ ఉండకూడదని, అలాగే జనావాసాల మధ్య వెళ్తున్నప్పుడు స్పీడ్ కంట్రోల్లో ఉండాలని, ప్రతి వాహనానికి తప్పనిసరిగా టార్పాల్తో పూర్తిగా కవర్ చేసి వెళ్లాలని, లేని పక్షంలో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. తదనంతరం సంబంధిత మైనింగ్, రెవెన్యూ, పోలీసు అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి టిప్పర్లు, లారీలు, ట్రాక్టర్లు, వ్యాన్లు గాని హైస్పీడ్తో వెళ్తున్న, ఓవర్లోడ్తో వెళ్తున్న వాహనంపై టార్పాల్తో పూర్తిగా కవర్ చేయకపోయినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. అవును, ఇప్పుడు దీని కవర్లే అన్నారు, పైన బరకం కట్టలేదటి, బరకాలు కట్టలేదటి. ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది క్రషర్? ఎవరిది? రేపు పొద్దున్న మొత్తం ఈ క్వారీ వాళ్ళు అందరినీ, క్వారీలు, క్రషర్లు, లారీ వాళ్ళు పొద్దున్న 10 గంటలకి రాజనగరం ఆఫీసులో ఉండమని చెప్పు. ఎవరు రాకపోతే అటు మూసేస్తామని చెప్పు. క్వారీలు, క్రషర్లు, బరకాలు లేకుండా చెప్పుకోండి, మనుషులు చచ్చిపోతున్నారు. అఖిల భారత కెమిస్టుల సమైక్య పిలుపు మేరకు ఆల్ ఇండియాలో ఈస్ట్ గోదావరి డ్రగ్ ట్రేడ్ వెల్ఫేర్ అసోసియేషన్, ది రాజమండ్రి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెడికల్ షాపుల యజమానులు బుధవారం ఒకరోజు సమ్మె చేశారు. నగరంలోని మెడికల్ షాపులన్నీ మూతపడ్డాయి. ఈ సందర్భంగా స్థానిక ఆనం కళా కేంద్రం వద్ద నుంచి గోకవరం బస్టాండ్ మీదుగా దేవీ చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం అక్కడ మానవహారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల అమ్మకాలను నిలిపివేయాలని, కార్పొరేట్ సంస్థల అధిక డిస్కౌంట్లను నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలనే డిమాండ్తో ఈ నెల 19వ తేదీ అర్ధరాత్రి నుండి 21వ తేదీ అర్ధరాత్రి వరకు హోల్సేల్ అండ్ రిటైల్ మెడికల్ షాపులు బంద్ చేసినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2250 మెడికల్ షాపులు ఉన్నాయని, అవన్నీ బంద్ పాటించారని తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపడతామని హెచ్చరించారు. గౌరవ అధ్యక్షుడు బలభద్ర వెంకట్రాజు రాజా, రాజమండ్రి అధ్యక్షుడు పిల్ల బాల, అసోసియేషన్ ప్రతినిధులు పిండి గణపతి, కె శ్రీనివాసరావు, సిహెచ్ ఫణీంద్ర, వై లీలాధర్, కృష్ణ గుప్తా, వీరబాబు, జిల్లా అడ్మిన్ బొప్పన కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. నా పేరు రాయపూడి శ్రీనివాసరావు. నేను తూర్పుగోదావరి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. ఈరోజు ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 12,50,000 మంది కెమిస్టులు ఈ బంద్లో పాల్గొన్నారు. నేను రాత్రి అర్ధరాత్రి నుంచి ఈ రోజు అర్ధరాత్రి వరకు ఈ బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము చాలాసార్లు గవర్నమెంట్ వారికి మా ఆల్ ఇండియా సంఘం ద్వారా ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ ఆన్లైన్ మందులు అనేది ఏదైతే ఉన్నాయో అది ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయమని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా వాళ్ళ దగ్గర స్పందన లేకపోవడం వల్ల తప్పనిసరి పరిస్థితిలో ఈరోజు ఈ బంద్ అనేది చేపట్టడం జరిగింది. ఈ బంద్లో మనం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ప్రధానంగా 3 డిమాండ్లు. ఒకటి, ఆన్లైన్లో మందులు ఏవైతే బయటికి విచ్చలవిడిగా వస్తున్నాయో దాన్ని అరికట్టడం, అంటే ఆ చట్టాన్ని పూర్తిగా రద్దు చేయడం. అదేవిధంగా ఈ ఫార్మసీ విధానాన్ని పూర్తిగా రద్దు చేయడం. అదేవిధంగా కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అత్యధికంగా పేషెంట్లకి డిస్కౌంట్ ఇవ్వడం వలన మారుమూలలో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కెమిస్టులు అందరూ కూడా ఈవేళ వాళ్ళ మనుగడ చాలా కష్టంగా ఉంది. చాలా షాపులు మూసుకునే పరిస్థితి వచ్చింది. వీటన్నిటికీ ప్రధానంగా ఈ 3 డిమాండ్ల మీద మేము వ్యతిరేకిస్తూ ఈవేళ ఈ బంద్ అనేది మేము చేపట్టడం జరిగింది సార్.
చందా సత్రం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎండోమెంట్స్ పరిధిలోని 14 కమిటీలను విజయవంతంగా ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకార కార్యక్రమాలను పూర్తి చేయడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. 3 పార్టీలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యమైందన్నారు. చందా సత్రం పునరుద్ధరణ కోసం రూపాయల 2 కోట్ల ప్రతిపాదనలు పంపగా అందులో 1.50 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. నూతన చైర్మన్ పెంటపాటి సుభాష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు కృతజ్ఞతలు తెలిపారు. చందా సత్రాన్ని మరింత అభివృద్ధి చేసి రానున్న పుష్కరాల్లో లక్షలాది యాత్రికులకు సేవలు అందించేలా కమిటీ పనిచేస్తుందని తెలిపారు. డైరెక్టర్లుగా హీరాచంద్ జైన్, కొత్త మైథిలి, అల్లాటి అప్పారావు, ముత్య వీర వెంకట సత్యనారాయణ, సప్పా వెంకటరమణ, ఆతవ లక్ష్మీ పావని, వడిసెల లక్ష్మి, తక్కశీల పూర్ణచంద్రరావు, దబ్బాడ హేమలత, కోట రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఏపీ షెట్టిబలిజ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, అత్తి సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్, యున్నమూరి దీపు, శెట్టి జగదీష్, పిక్కి నాగేంద్ర, ఎర్ర వేణుగోపాలరాయుడు, వై శ్రీను, నల్లం శ్రీను, నిమ్మలపూడి గోవింద్, కొల్లేపల్లి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయనలో ఒక ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి, కమ్యూనిటీ ఓనర్షిప్ ఉంది, పార్టీకి అంకితభావం ఉంది, మనకి కూడా కూటమికి మేలు జరుగుతుందని ఆలోచించి ఈరోజు డైరెక్టర్లుగా కూడా ఇందాక పెద్దలు కొంతమంది చెప్పారు, ఎంతో సీనియర్స్ ఉన్నారు, ఇన్ని సంవత్సరాలు జెండాలు మోసారు. కానీ ఏ రోజైనా పేరు పక్కన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, బీజేపీ కార్యకర్త, లేకపోతే నాయకుడు, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్త నాయకుడు ఈరోజు వాళ్ళు గర్వంగా రాసుకుంటారు, చందా సత్రం డైరెక్టర్ నా పార్టీ ఇచ్చిన గుర్తింపు అని గౌరవంగా అనుకోవాలన్నదే మా తాలూకు ఆలోచన. ఈరోజు 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలు అయిన తర్వాత మరలా ఈ 14 కమిటీలు వేస్తాం. ఇంకా ఆశించే వాళ్ళందరినీ కూడా గుర్తించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ, అన్ని ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే చందా సత్రాన్ని ఒక ఎత్తు. ఎందుకంటే సంవత్సరంగా చాలా చాలా హోంవర్క్ చేసాం, ఏం చేద్దాం దీనికి అని. చేయగా 1,50,00,000 2 కోట్ల చిల్లర ప్రతిపాదన పంపించాం. 2 కోట్ల చిల్లర ప్రతిపాదనలో 1,50,00,000 శాంక్షన్ అయ్యింది. నిన్న రాత్రే వర్క్ ఆర్డర్ వచ్చింది. అధికారికంగా రేపటి నుంచి కాంట్రాక్టర్ పనులు ప్రారంభించుకోబోతా ఉన్నారు. అంటే అన్ని ఎండోమెంట్స్ కమిటీలు కూడా వారు వచ్చిన తర్వాత కష్టపడి ప్రతిపాదనలు పెట్టి దాని తర్వాత శాంక్షన్లు చేయించాం. కానీ ఈ కమిటీకి ఈ ప్రభుత్వం ఇచ్చిన కానుక ఈ చందా సత్రం మొత్తం రెనోవేషన్కి శాసనసభ్యుడిగా నేను 1,50,00,000 ఈ యొక్క కళ్యాణ మండపానికి తీసుకొచ్చున్నాం. ఈ రోజున మన చందా సత్రం చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా ఈ అవకాశాన్ని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ చందా సత్రం అనేది సుమారు 200 సంవత్సరాల క్రితం చరిత్ర గల సత్రం ఇది. దీన్ని అన్ని విధాలా డెవలప్ చేసి సుమారు 1 కోటి రూపాయలు శాంక్షన్ కూడా జరిగింది. ఈ 2 నెలల్లోనే గవర్నమెంట్ శాంక్షన్ చేసింది 1 కోటి రూపాయల నిధులు. ఇదే 1 కోటి రూపాయల నిధులతో అన్ని విధాలా ఇంకో ఫ్లోర్ వేయడం కానీ, బాత్రూమ్ల కన్స్ట్రక్షన్ కానీ, రినోవేషన్ కానీ అన్ని విధాలా డెవలప్ అయ్యేలాగా, దీనికి పునర్వైభవం వచ్చేలాగా, మరిన్ని బుకింగ్లు 1,50,00,000 మరిన్ని బుకింగ్లు వచ్చేలాగా నేను మా కమిటీ అందరూ కూడా నా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. రానున్న పుష్కరాలు కూడా ఇప్పుడు ఈ మా కమిటీ ఇవాళ ఎన్నికవడం గర్వకారణం ఏంటంటే ఏడాదిలో పుష్కరాలు ఉన్నాయి. అత్యంత వైభవంగా జరగబోయే ఈ పుష్కరాలకి మన చందా సత్రం వేదిక కానుంది. ఇది గోదావరి గట్టుకి దగ్గరగా ఉంది, ఇది వేదిక కానుంది. ఇలాంటి చందా సత్రానికి మా కమిటీకి నాకు అందరికీ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి నేను సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూటమి నాయకులకు కూడా అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. నా మీద నమ్మకంతో ఏదైతే ఈ పదవి ఇచ్చారో నాకు, మా కమిటీకి, మేమందరం కూడా ఖచ్చితంగా దానికి న్యాయం చేస్తామని, వచ్చే పుష్కరాలకి లక్షలాది కోట్లాది భక్తులకి కానీ అందరికీ కూడా ఇక్కడ సేవలు చేసే విధంగా మా కమిటీ అందరూ కూడా ప్లాన్ చేసి
మరింత వైభవం వచ్చేలాగా, పూర్వవైభవం చంద్రసత్రంకి వచ్చేలాగా మనందరం కూడా కృషి చేస్తామని మనస్ఫూర్తిగా నేను తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కోస్ ను రద్దు చేసే ఆలోచన ఉంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేసి ప్రభుత్వం నేరుగా జీతాలు ఇవ్వాలని ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాజమండ్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అంతకుముందు నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ రాహుల్ మీనాకు వినతి పత్రం సమర్పించారు. తాటిపాక మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ ఆప్కోస్లో పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు ఇప్పటికీ జీతాలు మంజూరు కాలేదన్నారు. అదేవిధంగా 60 సంవత్సరాలు పూర్తయిన పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు కూడా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రిక్షా కార్మికులు తక్కువ వేతనంతో పనిచేస్తున్నారని, 12 గంటలు పనిచేయించుకొని కేవలం రూపాయలు 9,000 మాత్రమే వేతనం ఇస్తున్నారని, వారికి 21,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు బంగారుగిరి, గుడుపుగిరి, రాజమండ్రి నగర కార్యదర్శి కాకి శారద, పనతల పోలమ్మ, వి సుగుణాకర్, మీసాల దేవి భవాని, సరస్వతి లోకేశ్వరి, మంగళగిరి వెంకటలక్ష్మి, సంగారెడ్డి లక్ష్మి, అల్లం రూపేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా జరుగుతుంది మున్సిపల్ ఆఫీస్ వద్ద. 3 ప్రధాన డిమాండ్లు. ఒకటే, గత సంవత్సరం అంటే 2022 సంవత్సరంలో మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఆప్క కార్మికులు చనిపోయారు. వారి కుటుంబీకులు ఇప్పటివరకు పని లేదు. గత 3 నెలల ముందు ఉద్యోగం చేయండి జీతాలు ఇస్తామన్నారు. ఉద్యోగం చేస్తుంటా ఈ 3 నెలలు జీతాలు లేదు. ఇప్పుడేమో ఆప్కస్లో కలపమంటున్నారు. మీరు ఆప్కస్లో కలుపుతారా కలపరా మీరేం చేస్తారో మీ ఇష్టం, పాలకులు, కమిషనర్ గారు. కానీ మాకు జీతాలు మాత్రం ఇవ్వండి. అలాగే రెండో డిమాండ్, 60 ఏళ్ళు రావగానే రేపు 60 ఏళ్ళు రాగానే రేపు నుంచి ఉద్యోగం నుంచి రావద్దన్నారు. ఇది సాంప్రదాయంగా వస్తున్న ఉద్యోగం. దీన్ని నమ్ముకున్న కుటుంబీకులు ఎలా బతకాలి? వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఫైల్ రెడీ అయినారు, అది పూర్తి కాలేదు. అలాగే మూడో డిమాండ్, రిక్షా కార్మికులు 9,000 రూపాయలు ఇస్తున్నారు. ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటలకు అందరిలా పనిచేస్తారు. వాళ్ళ జీతం మాత్రం 9,000. ఎలాగా? అందుకే దీని మీద మేము ఈరోజు ఆందోళన పెడతాం. దీని ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాంబాబు గారు హాజరయ్యారు. ఒకటే కోరుతున్నాం, పుష్కరాల్లోగు మా సిబ్బందిని పెంచండి, మా న్యాయమైన డిమాండ్ తీర్చండి. లేకపోతే రేపు 24 జరిగే ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఒక భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి 75 వసంతాల సందర్భంగా స్థానిక గోదావరి గట్టున గల సమితి ప్రాంగణంలోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్న అమృతోత్సవంలో భాగంగా రాజమహేంద్రవరానికి చెందిన వేలూరి లక్ష్మీ తులసి విశ్వనాథ గాత్ర కచేరీ జరిగింది. త్యాగరాజస్వామి రచించిన తులసీదళములచే సంతోషముగా పూజింతు, ముత్తుస్వామి దీక్షిత రచించిన కాశీ విశాలాక్షి భజేహం వంటి పలు కీర్తనలు, కృతులు గానం చేసి కరతాళ ధ్వనులు అందుకున్నారు. పేరవలి నందకుమార్ వయోలిన్పై, మండపాక రవి మృదంగంపై, బుద్ధవరపు మారుతి రఘురాం ఘటంపై సంహరించి రక్తి కట్టించారు. ఆదాయ పన్ను విశ్రాంత అధికారి రామావతారం, కందుల బుచ్చిరాం తదితరులు జ్యోతి ప్రజ్వలన చేశారు. సమితి కార్యవర్గం వాడ్రేవు వెంకటరమణారావు, సిఎస్ వెంకట్రావు, వక్కలంక శ్రీరామచంద్రం, విశ్వనాథం భాస్కర్రాం, వి కృష్ణకుమారి తదితరులు పర్యవేక్షించారు. పలువురు సంగీత ప్రియులు పాల్గొన్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర కోశాధికారి రవికుమార్ డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చింతనపూడి సునీల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ జిల్లాలో తిరుమల విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అధికమైందన్నారు. ప్రస్తుత రోజుల్లో సామాన్య మధ్యతరగతి ప్రజలకు విద్య అందనంత దూరమవుతోందని, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యా వ్యాపారమై పరమావధిగా సాగిస్తున్న ఫీజుల దోపిడీని ప్రభుత్వం తక్షణమే అరికట్టాలని డిమాండ్ చేశారు. ఫీజుల రూపంలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ తల్లిదండ్రుల రక్తాన్ని పిండుకుంటున్నాయని మండిపడ్డారు. సునీల్ మాట్లాడుతూ ఫీజుల భారం తట్టుకోలేక ఎంతో మంది తల్లిదండ్రులు అప్పుల పాలవుతున్నారని, విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం స్పందించి కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే ఉద్యమిస్తామన్నారు. జిల్లా సహాయ కార్యదర్శి సిహెచ్ సురేష్, శ్రీనివాస్, గోపి పాల్గొన్నారు. ఉద్యమానికి శ్రీకారం చుడతామని, భవిష్యత్తులో కార్యక్రమాలు కూడా దీనికి కార్యాచరణను రూపొందించుకుంటామని తెలియజేస్తున్నాము. మరొకటి నీటి ఎగ్జామ్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ఒక ప్రకంపన అనేది సృష్టించడం జరిగింది. దాని మీద కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న కూటమి ప్రభుత్వంలో పెద్దలు మాట్లాడుతూ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆల్రెడీ దీని మీద అనేక ప్రెస్ మీట్లు పెట్టడం, ధర్నా చేయడం కూడా జరిగింది. అది ఏదైతే కేంద్ర మంత్రి ఉన్నాడో దాని మీద ప్రధానం పూర్తి స్థాయిలో దాన్ని రాజీనామా చేయాలి. అదేంటంటే ఎంతోమంది లక్షలాది విద్యార్థులు ఆ నీట్ ఎగ్జామ్ని ఉత్తీర్ణులయ్యి దాన్ని లాంగ్ టైం కోచింగ్ తీసుకుంటూ ఇలా ఎంబీబీఎస్లో సీట్ కొట్టాలనే ఉద్దేశంతో నీట్ ఎగ్జామ్ రాస్తే ఇటువంటి చేతగాని దద్దములకు పరిపాలన అప్పచెప్తే ఏ రకంగా ఉంటామనేది ఈ 2 ఏళ్ల కాలంలో అనేక పరీక్షా పేపర్లు 90కి పైగా పరీక్షా పేపర్లు లీకేజ్ అయితే ప్రభుత్వం ఏం చేస్తుందని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్గా ప్రశ్నిస్తున్నాం. భవిష్యత్తులో వీటిపైన కూడా మేము కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరిస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 884 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల వెల్లడి. నారా లోకేష్ 100 రోజుల కార్యాచరణతో మంచి ఫలితాలు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. టిప్పర్ డ్రైవర్లపై ఎమ్మెల్యే బత్తుల తీవ్ర ఆగ్రహం నియోజకవర్గం ప్రాంతంలో ఆకస్మిక పర్యటనలు. ఆన్లైన్లో మందుల అమ్మకాలు నిలుపుదల చేయాలి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ర్యాలీ మానవహారం. చందా సత్రం అభివృద్ధికి 1.50 కోట్ల నిధులు పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.